అయ్యో అయ్యో, ఈ ఎండాకాలం మొదలై నుంచి ఇదే కథ. గల్లీలో కొంచెం కూడా నీళ్ళు వస్తలేవు. కనీసం మొన్నటిదాకా కొంచెమన్నా నీళ్ళు వచ్చేవి. ఈ రోజు అది కూడా లేదు. అసలే ఈ రోజు ఆదివారం. పిల్లలందరికీ తలస్నానం పోదాం అనుకున్నాం. ఇప్పుడు ఎట్లా? పక్కింటి రజని వాళ్ళను అడుగుతాను. ఏం వదినమ్మా? ఏం లేదు, మా ఇంట్లో బోర్ నీళ్లు వస్తలేవు, మీరు ఇస్తారని వచ్చా. అయ్యో అదెంత పని. ఉండు, ఇప్పుడే బోర్ స్విచ్ వేస్తాను. అయ్యో మా బోర్ కూడా వస్తలేదు బాబోయ్. మిగతా వాళ్ళని అడుగుదాం పద. అదిగో అందరూ ఇటువైపే వస్తున్నారు. ఏం ఇలా వస్తున్నారు? అయ్యో మాకు కూడా వస్తే, అయ్యో మాకు కూడా వస్తలేవు కదా. అయితే మన అందరం వెళ్ళి మన గల్లీ కార్పొరేటర్ గారిని కలుద్దాం. నమస్కారం కార్పొరేటర్ కమల గారు. నమస్తే అమ్మా. ఏమిటి గల్లీలోని ఆడవాళ్ళంతా కట్టుకొని వచ్చారు? ఏం లేదు, మా గల్లీలో ఎవరింట్లో కూడా బోర్ నీళ్ళు వస్తలేవు, మీకు చెప్దామని వచ్చాం. బాగుంది, మా ఇంట్లో కూడా నీళ్లు రాక పరిశాన్ ఉంది. నేనేం చేస్తాను, కానీ మనం అందరం కలిసి మేయర్ దగ్గరికి వెళ్దాం పదండి. మేయర్ గారు, ఏంటి కార్పొరేటర్ గారు గల్లీలోని వాళ్ళందరినీ పట్టుకొని వచ్చారు? ఏం లేదు, మా గల్లీలో నీళ్లు వస్తలేవు. సిటీ అంతా గిట్లమే అవుతలేదు. ఇదే విషయం పొద్దున్న నుంచి అందరికీ చెప్తుంటే ఒక ఆయన ఒక స్వామీజీ దగ్గరికి పొమ్మని అన్నాడు. మన సిటీకి ఏం జరిగిందో ఏమో, పోదాం పదండి. అయినా దీనికి ఆ స్వామీజీ ఏం చేస్తాడు? ఇదేమైనా మాయనా మంత్రమా? ఏమో ఏం చెప్తాడో, వెళ్దాం పదండి. అరే ఏళ్ళ నుంచి పంటలు పండిస్తున్నా కానీ ఇంతటి కరువు ఎప్పుడూ లేదు. షాన్ అవుతుంది, పొలం అంతా ఎండిపోతుంది. మొగుల వంక చూసుడే గాని మొదటి వాన పరుడే లేదు. ఏం అర్థమైతలేదు. ఓ రామయ్య, నువ్వే మాట్లాడుకుంటున్నావు? అవును రాజయ్య, మనం చిన్నగున్నప్పుడు ఎంత మంచిగా వానలు పడేవు. ఇప్పుడు వానలే లేవు. వానలు లేక చాలా పరిశాన్ అవుతుంది. నువ్వే కాదు రామయ్య, మన ఊరిలో రైతులందరికీ ఇదే పరిస్థితి. ఇట్లా ఎందుకు అవుతున్నదో ఏమో. మన ఊరిలో చదువు చెప్పే టీచర్ అమ్మ శ్రీలత దగ్గరికి వెళ్దామా? నువ్వు నడువు. నమస్తే మేడం గారు, మంచిగున్నారా? మంచిగున్నా. ఏంటి అందరు వచ్చినారు? అదే మేడం, రెండు చెప్తామని వచ్చాను. మీకు చాలా విషయాలు చెప్తా, కానీ కొన్ని వింటారు, కొన్ని వినరు. మీకు అర్థంగా చెప్పే ఒక సామెతున్నారు, ఆయన దగ్గరికి వెళ్దాం పదండి. నడవండి. అదిగో స్వామీజీ. ఓకే, వీళ్ళు కూడా స్వామీజీ దగ్గరికి వెళ్తున్నారు. మూడవ దృశ్యం, థర్డ్ సీన్. కష్టమవుతుంది, ఎప్పుడు ట్రాఫిక్ జామే. సాయంత్రం ఇంటికి వెళ్ళడమే కష్టమవుతుందో చెప్పడమే కష్టమవుతుంది. అదిగో వాళ్ళ పెద్దగా వస్తుంది, తొందరగా వెళ్ళాలి. అరే రోడ్లన్నీ నీళ్ళతో నిండిపోయాయి. డ్రైనేజ్ నీళ్ళన్నీ వచ్చేసాయి. చిచి కంపు. అరే మా ఫ్రెండ్ సతీష్ ఆడు బైక్ మీద ఇక్కడికి ఎందుకు వచ్చాడు? సతీష్, ఒరే సతీష్. గిరీష్, నడు, వర్షం పెద్దదవుతుందిరా. ఏం నడుస్తావు? ఇటు చూడు, రోడ్లన్నీ సముద్రాలు అయిపోయాయి. కారు ముందుకు జరగడమే లేదు. నువ్వే నయం, బైక్ మీద హాయిగా పోతున్నావు. నీ తలకాయ, బైక్ స్టార్ట్ కాక నేను మొత్తుకుంటే మరెలా? ఏముంది, బైక్ ఇక్కడే వదిలేసి వెళ్తాను. మరి నా సంగతి ఏంటిరా? కారుని వదిలిపెట్టి
బట్టి ఎలా రావాలిరా? సడన్ గా రోడ్లన్నీ నీళ్ళతో నిండిపోయాయి. ఇలా ఎందుకు జరుగుతుందిరా? ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తూ ఉంటే నువ్వు నేను మునిగిపోతాము. కానీ వెంటనే ఇక్కడ నుండి నడు, నేను ఒక స్వామి దగ్గరికి తీసుకెళ్తా. స్వామీజీ దీనికి ఏమైనా చెప్తారా? మాయం చేస్తాడా, మంత్రం చేస్తాడా? చూడు కానీ ముందు నడు. ఓకే, 4వ దృశ్యం, 4th సీన్. అయ్యో అయ్యో, ఇదేంటమ్మా, పిల్లలకు ఒకటి ఇంకొకటి జ్వరాలు వస్తున్నాయి. ఏం రోగాలో అర్థమవుతలేవు. చెల్లమ్మా, ఓ చెల్లమ్మా. ఏమేంటక్క అట్లొడుతున్నావు? ఏం లేదే, పిల్లలకు ఒకటి ఇంకొకటి రోగాలు వస్తున్నాయి. పైసలన్నీ అడైపోతున్నాయి. ఇంట్లోనే కాదు, ఊరందరి పిల్లలకి ఇదే రోగాలు, మాయదారి రోగాలు. నేను అందుకే మనూరి డక్రమ్మ దగ్గరికి వెళ్తున్నా. నువ్వురా. నడు నడు. అగో డాక్టర్ అమ్మ ఇటే వస్తుంది. ఆమె వెంట గంత మంది తెలుసుకో. ఓ డాక్టర్ అమ్మ, ఎక్కడికి అందరు పోతున్నారు? మేము మీ దగ్గరికి వస్తుంటే మా పిల్లలకు ఎక్కలేని రోగాలని వస్తున్నాయి. వీళ్ళందరి సమస్య కూడా ఇదే. మేమందరం కలిసి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తున్నాం. మీరు మాతో నడండి, పోదాం. నీకు తెలియంది ఏముంది? స్వామీజీ ఫోర్త్ సీన్లో కూడా అందరు కలిసి స్వామీజీ దగ్గరికి వెళ్ళారు. లాస్ట్ సీన్, 5th సీన్. పొజిషన్స్ అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ, ఎక్కడి వాళ్ళు అక్కడ. క్యారెక్టర్స్ అన్ని పొజిషన్స్ 1 2 3 4 5 6 7 వరుసగా వరుసగా వరుసగా. ఇక్కడ దాకా వాడుకోండి, నేను కూడా అటు అటు కొద్దిగా ఫ్రీగా ఉండండి, ఫ్రీగా ఉండండి, అందరు కనిపించాలి. ఓకే, రైటా? సో లాస్ట్ దృశ్యం, ఫస్ట్ దృశ్యంలో స్వామీజీ దగ్గరికి వెళ్దామన్నారు నీళ్ళ సమస్యకి. రెండో పట్టణంలో సమస్యకి వచ్చారు. అసలు ఏం ముగింపు ఇస్తారు, వీళ్ళు ఏమడుగుతారు, స్వామీజీ ఏం సమాధానం చెప్తారో చూద్దాం. లాస్ట్ దృశ్యం. నమస్తే స్వామీజీ. నమస్కారాలు. ఏమిటి ఇంతమంది ఒకేసారి వచ్చారు? ఏమిటి మీ సమస్యలు? అయ్యా, మా గల్లీలో ఏ ఒక్కరింట్లో కూడా బోర్ నీళ్ళు వస్తలేవు. ఏమైందో అర్థమైతలేదు. దీనికి మీరే దారి చూపాలి. అసలు వానలే పడతలేవు, పంటలు పండించాలా? మీరే పరిష్కారం చెప్పాలి. సిటీలో ఎప్పుడు వరదలు వచ్చి రోడ్లన్నీ సముద్రాలు అయిపోతున్నాయి. మునిగిపోతామేమో అని అర్థం అవడం లేదు. ఇలా ఎందుకు జరుగుతుందో మీరే చెప్పాలి. ఊరందరికీ రోగాలే, ముఖ్యంగా చిన్న పిల్లలకు. మేము కూడా ఏం చేయలేకపోతున్నాం. మీరేమైనా చెప్తారేమోనని ఇట వచ్చాము. సరే సరే, మీ ఆందోళన నాకు అర్థమైంది. కానీ మీ అందరి సమస్యలకు కారణం భూతం. భూతం వలనే ఇలాంటి కష్టాలు. నేను చెప్పలే, స్వాములను అడిగితే దయ్యాలని భూతాలని భయపెడుతున్నారు. సరే సరే, మీ ఆందోళన నాకు అర్థమైంది. కానీ రప్పించమంటారా మీ అందరి ముందుకు ఆ భూతాన్ని? రప్పించండి, చూద్దాం. మేమందరం దాన్ని చూడాలి.